ఆల్ వ్యూయర్స్ వెల్కమ్ టు టీశాట్. సో పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని టీశాట్ చేత నెలల వారీగా కరెంట్ అఫైర్స్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2022 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ విషయాలు, అంతర్జాతీయ సంబంధాలు, దేశాల సమాచారాన్ని ఇందులో డిస్కస్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో మరి మొదటి అంశం చూద్దాం. సో యుఎన్ ఉమెన్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. యుఎన్ ఉమెన్ కమిషన్. మరి ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్ యొక్క ఉద్దేశం ఇక్కడ చూస్తే ఐక్యరాజ్యసమితి యొక్క మహిళా కమిషన్ అండి. సో యుఎన్ ఉమెన్ కమిషన్ అంటాం. మరి మహిళల సంబంధించిన సాధికారత విషయంలో కృషి చేయడం, సో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయబడిందే ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్. మరి ఈ ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్లో సో మరి సభ్య దేశాలన్నీ కూడా ఇందులో అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలన్నీ కూడా ఇందులో కొనసాగుతూ ఉంటాయి. మరి ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలన్నీ ఒక మహిళా కమిషన్లో కొనసాగుతాయి. అయితే ఎక్కడైతే మహిళలకు సంబంధించిన వివక్షత కొనసాగుతుందో, ఎక్కడైనా మహిళలపైన ఒక సంబంధించినటువంటి ఒక సప్రెషన్ చేస్తారు, అక్కడ అనగదొక్కబడతారు, అలాంటప్పుడు ఏంటంటే మహిళా కమిషన్ జోక్యం చేసుకొని అక్కడ వారిని సంబంధించి హెచ్చరిస్తుంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఇటీవల కాలంలో హిజాబ్ అనే సమస్య కొనసాగుతూ ఉంది. ఎక్కడంటే ఇరాన్ దేశంలో. మరి ఇరాన్ దేశంలో హిజాబ్ సమస్య కారణంగా సో మరి చాలామంది కూడా పోరాటంలో మరణించడం కూడా జరిగింది. ఎందుకోసం అంటే అక్కడ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఎథిక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో హిజాబ్ను ఎవరైతే సరిగా ధరించలేదో వారిపైన ఆకృత్యాలకు పాల్పడుతూ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసమే సో మరి ఇరాన్ దేశాన్ని ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్ నుండి సో బహిష్కరించడం అనేది జరిగిందనమాట. ఎందుకోసం అంటే గతంలో ఇరాన్ దేశంలో మాసా అమిని అని చెప్పేసి ఒక మహిళ హిజాబు సరిగా ధరించలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎథిక్స్ పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నైతిక పోలీసు వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే సో మాసా అమినిని సో ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ సో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడంతో పాటుగా సో వారిని జైల్లో బంధించడం జరిగింది. ఆ క్రమంలోనే మరణించింది అనమాట వివాదాస్పదంగా. ఈమె మరణం తర్వాతనే ఇరాన్ దేశంలో చాలా ఏం జరిగిందంటే ఇక్కడ పోరాటం అనేది జరిగింది, చాలా ఆందోళన అనేది జరిగింది. ఇటీవల కాలంలోనే ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్ సో ఇరాన్ని బహిష్కరించడం జరిగింది. సో ఎందులో నుండి అండి? ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్ నుండి. ఏ సంఘటన తర్వాత మాసా అమిని తర్వాత జరిగినటువంటి సంఘటన కారణంగా. అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఇరాన్ దేశం ఒక చొరవ తీసుకుంది. ఏం చొరవ అంటే అక్కడ ఎథిక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఆ నైతిక పోలీస్ విభాగాన్ని అక్కడ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇరాన్ దేశం అనేది ప్రకటించడం జరిగింది. అది ఒక ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లు అయితే అడగడానికి ఏంటంటే ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్ని ఐక్యరాజ్యసమితి మహిళా కమిషన్ ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని బహిష్కరించింది అంటే ఇరాన్ దేశాన్ని. కారణం ఏంటంటే ఇక్కడ మాసా అమిని సంఘటన తర్వాత హిజాబ్ సంఘటన కారణంగా అని చెప్పొచ్చు అనమాట. ఈ నేపథ్యం గమనించాలి. ఇక ఇరాన్ దేశం అంటున్నాం కాబట్టి ఇరాన్ దేశం యొక్క పాత పేరు వచ్చేసి మనకి ఏంటంటే పర్షియా. ఆ నేపథ్యం. ఇరాన్ రాజధాని వచ్చేసి ఏంటంటే టెహ్రాన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్వలింగ వివాహాల చట్టబద్ధత అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఇలా అంటే ఒకటే సంవత్సరం ఇక్కడ ఈ స్వలింగ వివాహాలని చట్టబద్ధత కల్పిస్తూ ఉన్న బిల్లు పైన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ సంతకం చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో స్వలింగ వివాహాల చట్టబద్ధతని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పైన బిల్లు పైన సంతకం చేశారు ఒక దేశ అధ్యక్షుడు అయినప్పుడు జో బైడెన్. సో అమెరికా దేశ అధ్యక్షుడు ఇలా సంతకం చేయడం అనేది జరిగింది. ఇదొక నేపథ్యం మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నిర్బంధ సైనిక శిక్షణ అని చెప్పేసి అంటాం. అంటే 1 సంవత్సరం పాటు నిర్బంధ సైనిక శిక్షణని ఇవ్వాలి తమ దేశ పౌరులకు అని చెప్పేసి ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి దేశం వచ్చేసి అది తైవాన్ దేశం అండి. తైవాన్ దేశం. కారణం ఏంటంటే చైనా తైవాన్ పైన ఆధిపత్యం చెలాయిస్తడం, అంతేకాకుండా తైవాన్ని చైనా తమ యొక్క అంతర్భాగంగా పేర్కొనడం. ఇటీవల కాలంలో తైవాన్ దేశంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ అయినటువంటి నాన్సీ పెలోసి తైవాన్ దేశంలో పర్యటించడము సో చైనాకు మింగుడు పడిన చర్యగా ఉంది. ఆ నేపథ్యంలోనే సో చైనా తైవాన్కి పైన దాడికి పూనుకుంటున్న సందర్భం. ఆ నేపథ్యంలో తైవాన్ దేశ అధ్యక్షురాలు, తైవాన్కి తొలిమైల అధ్యక్షురాలైనటువంటి సాయి ఇంగువెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సో ఒక సంవత్సరం పాటు ప్రతి పౌరుడి కూడా తైవాన్లోని ప్రతి పౌరుడి కూడా ఒక నిర్బంధ శిక్షణ ఇవ్వాలి, ఒక కంపల్సరీ సైనిక శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. తైవాన్ యొక్క పాత పేరు వచ్చేసి ఏంటండి ఫార్మోజా, తైవాన్ రాజధాని తైపే అండి. యుఎన్ఎస్సి అంటామండి. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఐక్యరాజ్య సమితి మొత్తం 6 ప్రధానాంగాల్లో ఐక్యరాజ్య సమితి మొత్తం 6 ప్రధానాంగాల్లో ముఖ్యమైనది ఒక ఐక్యరాజ్య సమితి 6 ప్రధానాంగాలలో ముఖ్యమైనది వచ్చేసి మనకి ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటే 5 మనకి వీటో అధికారం గల దేశాలు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక సంబంధించినటువంటి నిర్ణయం ఒక తీర్మానం జరిగింది. ఏంటా తీర్మానం అంటే 2021 ఫిబ్రవరి 1 నుండి మయన్మార్లో సైనిక తిరుగుబాటు కొనసాగుతుంది. సైనిక తిరుగుబాటు నాయకుడు సైన్యం అక్కడ అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది. అంతేకాకుండా మయన్మార్లో మరి ప్రజాస్వామ్య ఉద్యమ నేత, మయన్మార్కి స్టేట్ కౌన్సిలర్గా పనిచేస్తున్నటువంటి ఆంగ్ సాన్ సూకీ ఎవరండి? ఆంగ్ సాన్ సూకీ పైన వారు కోవిడ్ నిబంధనలు సరిగా పాటించలేదని చెప్పేసి జైలు శిక్ష కూడా గురైంది. ఈ నేపథ్యంలో మరి ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేయడం, జైలు పాలు చేయడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పేసి సో మయన్మార్లో శాంతి స్థాపనకి అందరూ కూడా నడుము బిగించాలని చెప్పేసి కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక తీర్మానం చేయడం జరిగింది. డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ క్రింది ఏ దేశంలో సో మనకి ఇక్కడ సైనిక తిరుగుబాటు పైన వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నప్పుడు అది సో మయన్మార్ దేశం పైన గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మయన్మార్ యొక్క ఒక నిక్నేమ్ ఉందండి. మయన్మార్కు ఒక జియోగ్రఫికల్గా ద ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగోడాస్, అంటే బంగారు పర్వత శిఖరాల భూమి అని చెప్పేసి మనం మయన్మార్ని పిలుస్తాం. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2022 in 9 charts అని ఒక సంబంధించిన నివేదికను విడుదల చేయడం జరిగింది ప్రపంచ బ్యాంక్. ఈ 9 చార్ట్స్ అంటే ఒక 9 అంశాల ఆధారంగా ఒక నివేదిక అండి. ఎందుకోసమే ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎదుర్కోబోతున్న సమస్యలు, అంతేకాకుండా ఆ సమస్యలకు సొల్యూషన్స్ ఏంది, సాధనాలు ఏంటి, ఇలాంటి అంశాలు అనమాట. ఒక పేదరిక నిర్మూలన పైన కానివ్వండి, సంక్షేమ దృష్ట్యా కానివ్వండి, ఒక విద్యారంగ విషయాలు కానివ్వండి, ఇలా మొత్తం ఒక 9 విషయాలను తీసుకొని ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఒక నివేదికనే రిపోర్ట్ ఏదంటే 2022 in 9 charts. కాబట్టి అడుగుతాడు ప్రపంచ బ్యాంక్ ఇటీవల ఇచ్చినటువంటి ఒక 9 అంశాలతో కూడిన నివేదికను ఏమని పేరంటే 2022 9 charts, లేకపోతే 2022 9 charts అనే కార్యక్రమాన్ని ఒక నివేదికని విడుదల చేసినటువంటి సంస్థ ఏదన్నప్పుడు అది ప్రపంచ బ్యాంక్ అండి. సో ప్రపంచ బ్యాంక్ ఒక ప్రధాన కార్యాలయం అనేది వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రపంచ బ్యాంక్ని, IMFని మనం ఇక్కడ ప్రపంచ ఆర్థిక సంస్థలుగా పిలుస్తాం. ఆ నేపథ్యంలో వీటిని బ్రిటన్ వుడ్స్ కవలలని కూడా పిలుస్తాం, అంటే అక్కడ ఆ సమావేశంలో ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి. మరి ప్రపంచ బ్యాంక్ అయితే ప్రస్తుత అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు సో మరి అమెరికా దేశానికి చెందినటువంటి డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రపంచ బ్యాంకుకి ప్రస్తుత అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రపంచ బ్యాంకుకి ప్రజెంట్ అయితే ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తున్న వారు ఎవరంటే ఇందర్మిత్ గిల్ అండి. ఎవరండి? ఇందర్మిత్ గిల్ పనిచేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాలి. సో మరి నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దాం. సో మరి యునెస్కో తాత్కాలిక వారసత్వ ప్రాంతాల జాబితా. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. ఐక్యరాజ్య సమితి అనుబంధంగాల్లో యునెస్కో ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ యునెస్కో. మన భారతదేశంలో అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య 40. మరి ఇక్కడ మన యునెస్కో తాత్కాలిక వారసత్వ ప్రాంతాలు మన దేశంలో ఎన్ని ప్రకటించిందంటే 52. మనం కన్ఫ్యూజ్ కావడానికి ఇది సమయం కాదు. ఏంటంటే ఇక్కడ యునెస్కో చేత ప్రకటించబడ్డ వారసత్వ ప్రాంతాలు మనకి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప ఆలయము, అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కచ్ జిల్లాలో ఉన్నటువంటి సో మనకి ఇక్కడ ఒక ధోలావీర ప్రాంతం, ఈ 2 ప్రాంతాలను కలుపుకొని మన భారతదేశంలో యునెస్కో చేత ప్రకటించబడ్డటువంటి ప్రపంచ వారసత్వ ప్రాంతాలు 40. అయితే మరి ఏంటి 52 అని మనకు డౌట్ వస్తుంది. ఇది తాత్కాలిక వారసత్వ ప్రాంతాల జాబితా. అంటే ఏంటంటే ప్రకటించబోతారనమాట, అంటే నామినేట్ కాబడడం జరిగిందని చెప్పొచ్చు అనమాట. అంటే త్వరలో ప్రకటించే అవకాశం ఉంది వీటిని ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా. అలా 52 ప్రాంతాల్లో ఇటీవల ప్రకటించబడ్డవి ఏంటంటే సో గుజరాత్లోని మొడేరా సూర్య దేవాలయం, అండ్ గుజరాత్లోని మరో చారిత్రక నగరం వడ్నగర్, అండ్ త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నకోట అండి, ఉన్నకోట అనే ప్రాంతం కూడా అలా ప్రకటించబడింది. కాబట్టి వీటితో కలుపుకొని మొత్తం యునెస్కో చేత మన భారతదేశంలో
తాత్కాలిక వారసత్వ ప్రాంతాల సంఖ్య అనేది 52కు చేరుకుంది. అలా కాకుండా వారసత్వ ప్రాంతాలు భారతదేశంలో ప్రకటించబడ్డవంటే 40. ఒక తాత్కాలిక వారసత్వ ప్రాంతాల జాబితాలు చేర్చబడినవి 52. సో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, మరి యునెస్కో ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఎక్కడుందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటే, ప్రజెంట్ అయితే యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు అడ్రీ అజౌలే. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇండియా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంటాం. అంటే ఇండియా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. ఇండియా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశంలో అసమానత సూచి. మరి ఇండియా ఇన్ఈక్వల్ రిపోర్ట్ 2021ని ఎవరు విడుదల చేయడం జరిగిందంటే ఆక్స్ఫామ్ అనే సంస్థ. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డిజిటల్ విషయంలో, అంటే డిజిటల్ సౌకర్యాలను పొందే విషయంలో డిజిటల్ మోడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక డిజిటల్ మోడ్లో ప్రధానంగా మనకి భావించేది ఏంటంటే మొబైల్ ఫోనే. మరి మొబైల్ ఫోన్ విషయంలో ఏముంది, ఒక మన దేశంలో అసమానతలు అని చెప్పేసి ఆక్స్ఫామ్ సంస్థ ఒక విడుదల చేసిందనమాట నివేదిక. ఈ ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసినటువంటి భారతదేశంలో అసమానత నివేదిక 2021 ప్రకారం ఈ డిజిటల్ విషయంలో ఏంటంటే ఒక భారతదేశంలో మహిళల్లో 32% మంది మాత్రమే ఒక సొంత మొబైల్ కలిగి ఉన్నారు. ఓన్ మొబైల్ కలిగి ఉన్న వారు మాత్రం 32% ఉన్నారు. అదే పురుషులలో ఓన్ మొబైల్, సొంత మొబైల్ కలిగి ఉన్న వాళ్ళలో 60% ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక అనేది ఉన్నదన్నమాట. సో అదే ఒకటి మనకు అడగడానికి ఉంటుంది, ఎందుకోసం అంటే ఇంత డిజిటల్లో మరి ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే మనం 4G సాంకేతికత నుండి, అంటే 4th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ నుండి 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీకి వెళ్ళడం జరిగింది. అక్టోబర్ 1, 2022న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత మరి ఢిల్లీలోని ప్రగతి మైదానంలో మరి 5G సర్వీసెస్ని కూడా దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చాలా వరకు కూడా 5G సాంకేతికతను తీసుకొచ్చాయి. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో పూర్తిగా 5G సాంకేతికతను వచ్చినట్టు కూడా జియో ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు, మరికొన్ని నగరాల్లో ఈ 5G సాంకేతికత అనేది ఒక ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఆ నేపథ్యాన్ని మనం గమనించాలి. ఎగ్జామ్ రాయడానికైతే ఇండియా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2021లో ఈ డిజిటల్ విషయంలో సో మరి ఒక ఇచ్చినటువంటి ఆక్స్ఫామ్ సంస్థ ఇచ్చిన నివేదికల్లో మన దేశంలో ఎంత శాతం మహిళలకి సొంత మొబైల్ ఉంది, ఎంత శాతం మంది పురుషులకి సొంత మొబైల్ ఉంది అనేది, ఇక్కడ పురుషులకి ఎంత ఉంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం అండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండోనేషియా అండి. ఇండోనేషియా సంబంధించి ఒక నిర్ణయం అనేది, ఒక చట్టం అనేది చాలా న్యూస్లో ఉంది. అది విభిన్నమైనటువంటి ఒక నిర్ణయంగా అంటే ఒక చెప్పవచ్చు అనమాట. అయినప్పుడు కూడా అంటే ఇక్కడ ఏంటంటే విభిన్నత మనకు ఉంటుంది. అండ్ ఇలాంటి నిర్ణయాలకి ఇంకా మరికొన్ని దేశాలు ఇలా తీసుకోవడానికి కూడా ఒక సంబంధించినటువంటి అంశంగా అది ఒక ఇండోనేషియా నిలిచింది. ఎలా అంటే సహజీవనాన్ని నిషేధించింది అనమాట. సో మరి సహజీవనాన్ని నిషేధించినటువంటి దేశంగా ఇప్పుడు ఇండోనేషియా గుర్తించబడింది. సో అది మనకి పార్లమెంట్లో కూడా అది ఒక బిల్ అనేది పాస్ కాబడింది అనమాట. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశ పార్లమెంట్లో సహజీవనాన్ని నిషేధించడం జరిగింది అంటే ఇక్కడ అనేది ఇండోనేషియా దేశం అని చెప్పి చెప్పొచ్చు అండి. ఎక్కడంటే సో ఒక ఇంపార్టెన్స్ మనం ఇంకా చూసుకోవాలి. ఇక్కడ ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. మతం మారిందనుకోండి, ఇండోనేషియాలో గుర్తింపు పొందిన మతాలు ఉన్నాయి. అలాంటప్పుడు ముస్లిం సభ్యత అంటే ఇక్కడ ఇస్లాం అనేది మతం ఉన్నప్పుడు కూడా సో మరికొన్ని మతాలు ఉన్నాయి. అలాంటి మతాలు మారినప్పుడు ఒక మతం నుండి మరొక మతం మారితే సో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మార్కిజం, లెనినిజం లాంటి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లారనుకోండి, అలాంటి వారిపైన 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం. కమ్యూనిజం లాంటి సిద్ధాంతాలని ప్రజల్లో పాపులర్ ఎవరైతే చేస్తారనుకోండి వాళ్ళకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ఆ బిల్లులో ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి ఒక విభిన్నమైనటువంటి బిల్లు అనేది ఇక్కడ రావడం జరిగింది ఇండోనేషియా, కాబట్టి మనకు న్యూస్లో ఉంది. మరి ఇండోనేషియా దేశ ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి వారే జోకో విడోడో. ఇండోనేషియాకి వరుసగా 2వసారి అధ్యక్షుడు కావడం జరిగింది జోకో విడోడో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మనకు ఎన్నో రిపోర్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి అత్యంత శక్తివంతమైన మహిళలు 2022 అండి. మరి ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఒక సంబంధించినటువంటి ఉమెన్గా ఉంటుంది అనమాట ఈ లిస్టు. ఈ పోస్ట్ మ్యాగజైన్ విడుదల చేసింది. ప్రపంచంలోనే అంటే ఫోర్బ్స్ అనే సంస్థ విడుదల చేసినటువంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒక 100 మందిలో సో మరి మొదటి 3 స్థానాల్లో ఉన్నవారు చూసుకుంటూ మన భారతదేశంలో ఎవరు ఇందులో స్థానం సంపాదించారో మన ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అత్యంత శక్తివంతమైన మహిళలు అంటే వారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వారు ఒక సంస్థకు అధిపతిగా ఉండి చేసినటువంటి పనులు కానివ్వండి, వారు ఇలాంటి సమస్యలను సాధించే క్రమంలో కానివ్వండి, అలా గుర్తింపు వస్తుంది అనమాట. మరి అత్యంత శక్తివంత మహిళల జాబితాలో ఈ పోర్బ్స్ సంస్థ ప్రకటించిన మహిళల జాబితాలో టాప్ 100లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారు ఎవరంటే వారు సో ఇక్కడ చూస్తే ఊర్సులా వాన్ డెర్ లియాన్ అండి. మరి ఊర్సులా వాన్ డెర్ లియాన్ ఎవరంటే
యూరోపియన్ యూనియన్కి ప్రజెంట్ అంటే యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ కమిషన్కి వారు సో మరి అధ్యక్షురాలుగా సో పనిచేస్తున్నారు. యూరోపియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి తొలి మహిళ కూడా ఊర్సులా వాన్ డెర్ లియన్ అనేది గుర్తించబడడం అనేది జరిగిందనమాట. సో ఆ నేపథ్యం మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. సో మరి ఇది మరి ఊర్సులా వాన్ డెర్ లియన్ గురించి. అండ్ మరొకరు ఇక్కడ టాప్ 2లో ఉన్నవారు ఎవరంటే క్రిస్టినా లగార్డ్. ఎవరండి క్రిస్టినా లగార్డ్ అంటే సో వీరు గతంలో అయితే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రజెంట్ అయితే వీరు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి అంటే జర్మనీలోని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి సో వీరు అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ అయితే IMFకి అయితే మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టలినా జార్జే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి అయితే అధ్యక్షురాలు క్రిస్టినా లగార్డ్, వీరికి 2వ స్థానం వచ్చింది. మరి మూడో మహిళ ఎవరంటే ఇక పోప్స్ మ్యాగజైన్లో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మనం చూసినట్లయితే సో వారే ఎవరండి వారు అంటే సో కమలా హ్యారిస్. ఫ్రెండ్ కమలా హ్యారిస్ మనందరికీ తెలుసు. సో వీరు మనకి అమెరికా దేశ తొలి మహిళ ఉపాధ్యక్షురాలు, అమెరికాకి ఉపాధ్యక్షురాలైనటువంటి తొలి భారత సంతతి మహిళ, అమెరికా ఉపాధ్యక్షురాలుగా నియమితులైన ఒక తొలి నల్ల జాతీయురాలు కూడా సో వీరికి పేరు అనేది ఉందన్నమాట. సో అది ఒక ఇంపార్టెన్స్ చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పోప్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2022లో సో మరి ఇంకా మన భారతీయ మహిళలు ఎవరు చోటు లభించిందంటే నిర్మలా సీతారామన్ గారికి 36వ స్థానం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో అంటే భారతదేశం తరపున మొదటి స్థానం ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 36వ స్థానంలో నిలిచారు. అండ్ రోష్ని నాడర్ అండి. సో మరి రోష్ని మల్హోత్రా నాడర్ ఎవరు మరి రోష్ని నాడర్ గారు అంటే వీరు సో మరి HCL హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ సంస్థకి ఒక వ్యవస్థాపకుడైనటువంటి శివ నాడర్ గారి యొక్క కుమార్తెనే సో రోష్ని నాడర్ మల్హోత్రా. సో వీరు 53వ స్థానంలో ఉన్నారు. వీరు ఇప్పుడు HCLని ఎంతో దిగ్విజయంగా గొప్పగా నడిపిస్తూ అంటే ఆ సంస్థ నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మాధవీపురి బచ్ అండి. ఎవరని మాధవీపురి బచ్ అంటే ముంబై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక ఆర్థిక సంస్థ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. మరి షేర్ మార్కెట్ లావాదేవీలను చూసుకునే సంస్థ. మరి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి మరి మాధవీపురి బచ్ మరి ఉన్నారు. వీరు ఎంతో గొప్పగా సమాజ పదవిని చేపట్టడం జరిగిందనమాట. వీరు 54వ స్థానంలో ఉన్నారు. అండ్ సోమా మంగల్ ఎవరిని సోమా మంగల్ అంటే వీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సెయిల్ అంటాం. మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు వీరు. సో ఈ యొక్క స్థానంలో ఉన్నారంటే వీరి యొక్క స్థానాలు కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2022లో భారతీయులు సో స్థానం సంపాదించిన వాళ్ళు చూస్తే నిర్మలా సీతారామన్ గారికి 36వ స్థానం, రోష్ని నాడర్ వచ్చేసి 53వ స్థానం, మాధవీపురి బచ్ వచ్చేసి 54వ స్థానం, సోమమంగల్ వచ్చేసి ఎంతంటే 67వ స్థానం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. తెల్ల కాగితాల విప్లవం అండి. ఏంటి మరి తెల్ల కాగితాల విప్లవము అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఉందండి. అంటే జీరో కోవిడ్ అంటే ఏంటంటే కోవిడ్ లక్షణాలు ఎవరికి వచ్చినా వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి. అసలు మొత్తాన్ని కూడా అంటే 2019 డిసెంబర్లో మనకి చైనాలోని హుబీ ప్రావిన్స్లో తొలిసారిగా ఈ కరోనా అనేది డిటెక్ట్ కాబడింది. తర్వాత ప్రపంచమంతా లాక్డౌన్కి వెళ్ళింది. మళ్ళీ కరోనా టీకాలు రావడం సో మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా సో సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, యథావిధి కావడం జరిగింది. అయినప్పటికీ కూడా చైనా దేశంలో ఈ కోవిడ్ లక్షణాలు కోవిడ్ యొక్క వ్యాధి అనేది చాలా విజృంభించింది. ఆ నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభించిన కారణంగా ఈ యొక్క చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే జీరో కోవిడ్ అని చెప్పేసి ఒక రూల్స్ తెచ్చింది. అంటే జీరో కోవిడ్ అంటే ఎవరికి కరోనా లక్షణాలు లేనప్పుడే అప్పుడే మనం మళ్ళీ జనజీవన స్రవంతిలోకి అంటే మళ్ళీ వివిధ కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పేసి మళ్ళీ లాక్డౌన్ పెట్టిందనమాట. ఈ విషయంలో గత 2 years నుంచి లాక్డౌన్ ఉన్న ప్రజలు ఈసారి చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తెల్ల కాగితాల విప్లవానికి శ్రీకారం చుట్టారు. తెల్ల కాగితాలని వైట్ పేపర్స్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ రెపరెపలు ఆడిపించడం అనేది జరిగింది. అంటే వైట్ పేపర్స్ని దీన్ని మనం తెల్ల కాగితాల విప్లవం అంటాం. ఇది ఎక్కడ సంభవించిందంటే చైనాలో సంభవించింది. వెరీ ఇంపార్టెంట్ అండి. పోప్స్ ఏసియా హీరోస్ ఆఫ్ ది ఫిలాంథ్రపీ లిస్ట్ 2022 అంటే ఆసియా ఖండంలో పోప్స్ సంస్థ చేత విడుదల చేయబడ్డటువంటి దాతృత్వ గుణంలో టాప్ 3 వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దామండి. ఇక్కడ అంటే దాతృత్వ గుణం అంటాం. వివిధ సందర్భాలలో వాళ్ళు దానం చేయడం వాళ్ళ యొక్క డబ్బుని వివిధ సంబంధించినటువంటి విషయాలకు. అందులో మరి పోప్స్ ఏసియా హీరోస్ ఆఫ్ ది ఫిలాంథ్రపీ లిస్ట్ 2022లో మరి ఇందులో మన స్థానం సంపాదించినటువంటి మన భారతీయులు వచ్చేసి గౌతమ్ అదానీ అండి.
గౌతమ్ అదానీ ఈ లాస్ట్ ఇయర్ అయితే తన పుట్టినరోజు సందర్భంగా అయితే 60,000 కోట్లను ఆ విధంగా నేను దానం చేస్తున్నాను వివిధ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు అని చెప్పడం అనేది జరిగింది అనమాట. అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శివనాడర్ అండి, మన ఒక HCL సంబంధించినటువంటి హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ కూడా HCL అండి. మరి HCL సంస్థకి అధిపతిగా ఉన్నటువంటి ఒక ఫౌండర్గా ఉన్నటువంటి శివనాడర్ తను 1160 కోట్లని దానం చేయడం జరిగింది సో వివిధ సంక్షేమ కార్యక్రమాలకి. సో మరో పారిశ్రామికవేత్త, భారత పారిశ్రామికవేత్త అశోక్ సూటి సో 600 కోట్లు అంటే 600 క్రోర్స్ని ఆ విధంగా ఒక దానం చేసి 2022లో మరి ఆసియా ఖండంలోనే దాతృత్వ గుణం ఉన్నటువంటి టాప్ 3లలో వీరు ముగ్గురు ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఇది ఏంటంటే ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ అనే సంస్థ, ఈ యొక్క అమెరికా దేశానికి ఈ సంస్థ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ మాస్ కిల్లింగ్స్ అంటే మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సామూహిక మరణాలు జరుగుతున్నాయి, సామూహిక హత్యలు జరుగుతున్నాయి అనేది ఒకటి అధ్యయనం చేశారనమాట. అంటే హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ది అంటే ఎక్కువగా ఏ దేశాలలో ఎక్కువగా సామూహిక హత్యలు జరుగుతున్నాయి, ఈ యొక్క మాస్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక సంబంధించినటువంటి సర్వే చేస్తే ఈ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే సంస్థ చేత తయారు చేయబడినటువంటి హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ మాస్ కిల్లింగ్స్లో ఎక్కువగా ఒక సామూహిక హత్యలు జరుగుతున్నటువంటి ఒక దేశాల జాబితా చూస్తే పాకిస్తాన్ అండ్ యెమెన్, ఈ మయన్మార్ ఈ దేశాల్లో ఎక్కువగా సామూహిక హత్యలు జరుగుతున్నాయి. అది ఉగ్రవాద దాడులే కానివ్వండి, వివిధ సందర్భాలను బేస్ చేసుకొని ఒక కమ్యూనల్ రైట్స్ కానివ్వండి. అలాంటి నేపథ్యంలో 7వ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం అయితే 8వ స్థానం ఉంది. ఇది కొత్త తరహా రిపోర్ట్ కాబట్టి ఆ రిపోర్ట్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి. ద స్టేపుల్ ఫ్రెంచ్ బ్రెడ్ అండి, అంటే బ్రెడ్ మనకు ఒక సంబంధించినటువంటి మనకు ఒక బ్రెడ్ అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్ మనందరూ కూడా. సో మరి ఇందులో పర్టికులర్గా చూసినట్లయితే వీటితో తయారు చేయబడేటువంటి గోధుమతో తయారు చేయబడేదైతే బ్రెడ్ ఉంటుందో సో మరి ఈ బ్రెడ్ అనేది బ్యాక్వెట్ అని ఒక బ్రెడ్ ఉంది. ఇది చాలా ఫేమస్. ఎక్కడంటే ఇది ఫ్రాన్స్ దేశంలో ఫేమస్ అండి. ద స్టేపుల్ ఫ్రెంచ్ బ్రెడ్ చాలామంది దీన్ని తీసుకుంటారు తమ ఆహార అవసరాల గురించి. ఆ నేపథ్యంలో ఇది యునెస్కో చేత ఫ్రాన్స్ దేశంలో పేరొందినటువంటి ఒక బ్రెడ్ అయినటువంటి బ్యాక్వెట్ని యునెస్కో చేత ఎలా ప్రకటించిందంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, అంటే మానవాళి సాంస్కృతికంగా సింబల్గా ఉంటుంది. చాలామంది తీసుకుంటున్నారు, చాలామంది దీన్ని అలవాటు చేసుకున్నారు, ఇది ఒక ఆహార పదార్థంగా ఉందని చెప్పేసి ఒక మానవాళి సాంస్కృతికమైన ఒక వారసత్వంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ బ్యాక్వెట్ అనే ఒక బ్రెడ్ని మానవాళి సాంస్కృతిక వారసత్వంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ప్రకటించారు. మరి ప్రకటించినటువంటి ఈ బ్యాక్వెట్ ఏ దేశంలో ప్రసిద్ధి అంటే ఫ్రాన్స్ దేశంలో ప్రసిద్ధి. ఓకేనండి. డిసెంబర్ 2022లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ విషయాలని, అంతర్జాతీయ సంఘటనల్ని మనం ఇందులో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో మరి నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్తో సో మనం కలుద్దాం. సో మరి నిరంతరమైనటువంటి ఒక పోటీ పరీక్షల ప్రిపరేషన్లో మీకు తోడు ఉండడానికి, మీకు సపోర్ట్ చేయడానికి TSAT వివిధ పోటీ పరీక్షల సంబంధించినటువంటి ఒక అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. సో వాటిని చూస్తూ మీ ప్రిపరేషన్ వేగవంతం చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.